అన్న నమస్తే అన్న. ఏంటి ఈ రోజున ఏదైతే శాసన మండలిలో అసలు చర్చనీయాంశంగా మాట్లాడారు తిరుపతి లడ్డు విషయం కానీ, ఇటు పక్కన నిన్న అచ్చెన్నాయుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ హిందూ సంప్రదాయం బట్టి అసలు గౌరవం లేదు సంప్రదాయం లేదని చెప్పి అచ్చెన్నాయుడు మాట్లాడితే, దాన్ని వైసీపీ నాయకులు ఒక పెద్ద ఇదిగా చూస్తూ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీగా మాట్లాడటం, అంటే ఒక కుల రాజకీయాలు తీసుకొచ్చే విధంగా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక కల్తీ వ్యవహారం, కల్తీ లాంటి వ్యక్తి అని చెప్పి ఆ పార్టీ మొత్తం ఒక కల్తీకి కేరాఫ్ అడ్రస్గా మారిందన్న విషయం మనం 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే కుల రాజకీయాలు కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ. కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయాలంటే వాళ్ళే. వాస్తవంగా మన భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. దీంట్లో ఏంటంటే ప్రతి వాళ్ళు మతాన్ని గౌరవించుకోవాలి, ఒక మతాన్ని గౌరవించుకోవాలి, ఒకరి పట్ల ఒకరు సోదరభావంతో మెలగాలనేది మన భారతదేశం యొక్క సిద్ధాంతం. దాని ప్రకారం దేశం అంతా నడుస్తుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కనీసం సోదరభావంతో మెలగటం సంగతి పక్కన పెడితే, హిందూ సాంప్రదాయాలకు సంబంధించి కార్యక్రమాలు జరిగేటప్పుడు హిందువులందరూ తెలిసే విధంగా వాళ్ళందరూ కూడా ఇతన్ని ఎలా చేస్తున్నాడని అసహించుకునే విధంగా అతని చేష్టలు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు తీర్థం ఇచ్చినప్పుడు ఎవరైనా కానీ, ఇప్పుడు నేను బౌద్ధ మతాన్ని ఆచరిస్తాను, అదేవిధంగా క్రిస్టియానిటీ పట్ల కూడా అలాగే ఉంటాను, మసీదు కూడా వెళ్తాను, హిందువుల గుడికి కూడా నేను రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాను. అయితే వాళ్ళు ఏదైనా తీర్థం ఇచ్చినప్పుడు ఇలా తాగేసి ఇలా అంటారు. అది కాకుండా అతను తాగినట్టు నటించడం, దాన్ని చేయడం. అంతకుముందు ఏమో ప్రసాదం ఇస్తే ఇలా చేతిలో పెట్టేసుకొని తిన్నట్టుగా ఇలా అనేసి వెనకాల పడేసి టిష్యూ పేపర్ తుడుచుకోవడం, ఈ వ్యవహారం అంతా ఏదైతే ఉందో హిందూ మనోభావాలను వాస్తవంగా దెబ్బతీసే విధంగానే ఉంది. అది అంటున్నారు, అక్కడ సభలో అన్నారు, ఇంకోటి అన్నారు కాకుండా వాస్తవంగా అతని వ్యవహారం అలాగే ఉంది. ఎందుకంటే అతని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అతని మతాచారాలు అతను పాటించవచ్చు, తప్పు లేదు. అలా లేనప్పుడు అవతల మతాన్ని గౌరవించలేని పరిస్థితికి వచ్చినప్పుడు, అవతల మతం దగ్గరికి గౌరవించడానికి అతనికి ఇష్టం లేనప్పుడు అతను లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ఉండటానికి అర్హత లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఆల్రెడీ ఒక 5 ఏళ్ళు చేశాడు కాబట్టి అసలు ఆ అర్హత కూడా అతనికి లేదు. ఎందుకంటే ఒకరి పట్ల ఒకరు సోదరభావం కలిగి ఉండటం అనేది మనం అందరం నేర్చుకున్నాము, దాన్ని పాటిస్తున్నాము. ఈ రోజున రంజాన్ వస్తే ఒక రంజాన్ ఒక సాయిబులో చేసుకోవట్లా, అందరూ చేసుకుంటున్నారు. క్రిస్టియన్లు చేసుకుంటున్నారు, హిందువులు చేసుకుంటున్నారు. పక్కనున్న ఇప్పుడు ఈ రంజాన్ ఇప్పుడు ఈ ముస్లిం సోదరులు ఏదైతే ఉన్నారో తీసుకొచ్చి హిందువులకి ఇస్తున్నారు, క్రిస్టియన్స్కి ఇస్తున్నారు. వాళ్ళు తింటున్నారు, వాళ్ళతో పాటు ఉంటున్నారు, చేస్తున్నారు. అదేవిధంగా సంక్రాంతి వచ్చినప్పుడు, ఉగాది వచ్చినప్పుడు, శ్రీరామనవమి వచ్చినప్పుడు కూడా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వారి వారి దగ్గర ఉన్న ఇరుగు పొరుగుతో పండుగను సెలబ్రేట్ చేసుకుంటా ఒక పండగ వాతావరణాన్ని, ఒక సోదర భావాన్ని జనాల్లో పెంపొందించేలాగా ప్రజలందరూ నడుస్తుంటే, ఒక పార్టీకి అధినేతగా ఉండి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వీళ్ళ మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా అతని వ్యవహార శైలి ఏదైతుంది, ఇతను ఇలా చేయటం వల్ల అక్కడ ఏమవుతుందంటే, ప్రజల్లో ఏమవుతుందంటే, ఇతను క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇలాగే అని చెప్పి ఇప్పుడు ఈ హిందువులు ఇళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ క్రిస్టియన్ల పట్ల వ్యతిరేక భావన వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉందని చెప్పి ప్రజలందరూ కూడా చర్చించుకున్నారు. ఏదైతే మండలిలో జరిగిన సన్నివేశాలు చూస్తుంటే వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ మాట్లాడుతుంది, మీకు రాజకీయం కానీ చేత కాకపోతే వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి క్లాసులు తీసుకోండి, అసలు రాజకీయం ఏంటో జగన్మోహన్ రెడ్డి చూపిస్తాడని చెప్పి మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? అసలు వాస్తవమే, జగన్మోహన్ రెడ్డిని చూసుకొని రాజకీయం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక కులాన్ని మీదకి ఒక కులం మీదకి అదే కులంలో ఉన్న వ్యక్తిని రెచ్చగొట్టి వాళ్ళని తిట్టించి వాళ్ళ కెరీర్ని నాశనం చేయడం ఎలాగో జగన్మోహన్ రెడ్డిని చూసుకోవాలి. మతాల పరంగా వాళ్ళ మధ్య గొడవలు ఎలా పెట్టాలో జగన్మోహన్ రెడ్డిని చూసుకోవాలి. ఎందుకంటే ఏంటంటే సైకో సిద్ధాంతాలు అనమాట. ఇప్పుడు మనం చూసాం గతంలో రాష్ట్రంలో ఎక్కడైనా కానీ కమ్మవారి మీద బేభత్సమైన ఎలిగేషన్ ఉన్నట్టుగా, అసలు కమ్మవారు ఆంధ్రప్రదేశ్లో నిరసించడానికే ఇది లేదన్నట్టుగా ఆ పార్టీలో ఉన్న ఇద్దరు కమ్మ నాయకులు ఎవరు, వల్లభనేని వంశీ అనేవాడిని, అదేవిధంగా కొడాల నాని అనేవాడిని ఉసిగొలిపి వాళ్ళందరితో ప్రజలు ఎక్కడైతే కమ్మవారు ఉన్నారో దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని అసహించుకునే విధంగా వాళ్ళతో అతను తిట్టించి ఈ రోజున వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళు ఈరోజు ఒక పార్టీలో కార్యకర్త కన్నా దీనమైన పరిస్థితికి వాళ్ళు వచ్చారు. ఈరోజు అలాంటి రాజకీయాలు చేసి ఒక కులం పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టే విధంగా వాళ్ళని వాడుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేయటమే జగన్మోహన్ రెడ్డి కెరీర్. అదేవిధంగా ఎస్సీని కూడా అదేవిధంగా వాడి కిక్కురు మనకుండా రాష్ట్రంలో అంత దళితుల మీద అంత దాడులు జరుగుతున్నా కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు కానీ వివిధ పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులందరూ కూడా రోడ్డెక్కి ఏంటి మాకు ఈ కర్మ అని చెప్పి ఎస్సీలని ఇలా కాపాడాలని చెప్పి అందరూ మాట్లాడుతున్నా కూడా ఎస్సీ
డిపార్ట్మెంట్లో ఏదైతే ఉన్నారో ఆ పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులు ఒక్కరు కూడా నోరు మెదపకుండా ఈ రోజు వాళ్ళందరిని కూడా పురుగుల కంటే హీనంగా దళిత సమాజం చూస్తుందంటే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో వాళ్ళు పనిచేయడమే దీనికి నిదర్శనం. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేసాడు, నా మేనమామలంటూ కూడా వాళ్ళని హక్కును చేర్చుకున్నాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారండి? ఇప్పుడు మేనమామని ఎవరైనా చంపేసుకుంటాడా? మేనమామ కుటుంబ సభ్యులను చంపుతారా? రాష్ట్రంలో బేభత్సమైన దాడులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. మరి ఏం చేశాడు? ఇప్పుడు సరే అదే మేనమామల్ని ఇప్పుడు అలా అనుకుంటే అనంతబాబు డ్రైవరు మేనమామ అవుతాడు కదా అతనికి. మరి అలాంటి మేనమామని చంపినోడిని ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించి ఆయన మళ్ళీ బెయిల్ మీద రాగానే ఆయన తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని ఇలా చేశాడు. అంటే ఇంట్లో సభ్యుల్ని చంపుకుంటా అంటే వాళ్ళ బాబాయిని చంపారు, అదంతా ఒక ఇష్యూ జరుగుతుంది. ఏంటి ఓ స్టోరీ ఇతర సామాజిక వర్గాల్లో ఉన్న వాళ్ళని కూడా మా మేనమామలో, మా అక్కలో, మా చెల్లెలు అని చెప్పి వాళ్ళ కెరీర్ నాశనం చేయడం జగన్మోహన్ రెడ్డి తీరా. ఇప్పుడు అదేగా జరుగుతుంది. ఎవడన్నా అలా చేస్తాడా? మా వాళ్ళు, మా చుట్టాలు, మా రిలేటివ్స్ అన్న వాళ్ళని ఎలా చూసుకుంటారు? ఇలా చేతనం సాయం చేస్తారు, లేకపోతే మూసుకొని కూర్చుంటారు. అంతే తప్ప వాళ్ళ పర్టికులర్గా వాళ్ళు మా వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద ఎవరు దాడులు చేసినా ఎవడేది చేసినా కానీ నిమ్మక నీరెత్తనట్టుగా ఉండి మొత్తం రాష్ట్రంలో ఉన్న దళిత సమాజం మొత్తం సిగ్గుపడేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఆ రోజు నడిచింది. కాబట్టే 29 అసెంబ్లీ స్థానాల్లో కూడా 27 స్థానాల్లో గెలిచారంటే దానికి కేవలం దళితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత. దయచేసి మిగతా వాళ్ళు ఎవరన్నా అతను జగన్మోహన్ రెడ్డి అనే అతనికి ఎస్సీలు మేనమావలు అనే ఎవరన్నా ఫీల్ అవుతున్నారేమో అది మటుకు మనసులోంచి తీసేయండి. ఎందుకంటే పూర్తిగా అతను వ్యతిరేకిస్తున్న వర్గం ఏదైనా ఉందంటే దళిత వర్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఏదైతే మరి ఓడిపోయిన 20 నెలల తర్వాత కొడాలని మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతూ లోకేష్ గారి మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు సినిమా డైలాగ్ రూపంలో. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పేరు నీ రెడ్ బుక్లో రాసుకున్నా నువ్వే భయపడాలి, లేదా జగన్మోహన్ రెడ్డి ఏదన్నా మామూలుగా నీ పేరు రాసుకున్నా నువ్వే భయపడాలంతా సినిమా డైలాగ్ రూపంలో బాలకృష్ణ గారి డైలాగ్ వేయటం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాడు ఆల్రెడీ తప్పు చేశాడు కొడాలని అనేవాడు. వాడి సరైన టైంలో సరైన శిక్ష వేసి ఉంటే అన్నీ సెటరేట్ అయ్యాయి. ఏంటి ఇంకేదైనా అంటే ఇది కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ప్రజల్లో ఒక భావన తీసుకెళ్లే పనిలో వైసీపీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ టైం వచ్చిన దాకా వాడు చేసిన తప్పుని రోడ్డు మీదకి వచ్చిన దాకా ఎదురు చూసే క్రమంలో ఉన్నారు ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాడిని ఖచ్చితంగా అంటే ఏంటంటే ఒక రాంటి బెదిరింపు ధోరణి. ఇప్పుడు నీ పేరు అక్కడ రాసుకున్నామంటే నీకే అంటే సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఒక నాకు ఎదురొచ్చిన ఆడికే రిస్క్, నేను ఆడికి ఎదురు వెళ్ళిన రిస్క్. అంటే ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ని అలా ఎలిమినేట్ చేశాడు. ఇక్కడ సమాజానికి సినిమాకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు నువ్వు తప్పు చేశారా బాబని అతను వచ్చి చెప్పినా ఇతనికే రిస్క్, ఒకవేళ నేనే తప్పు చేశాను అనుకున్నా నీకే రిస్క్ అన్నాడంటే ఏంటంటే అది ఒక బెదిరింపు ధోరణి ఉంది. కాబట్టి ఆ బెదిరింపు ధోరణిని ఇంకా పోగొట్టాలంటే ప్రజలకి ఒక చట్టం మీద అదేవిధంగా ప్రభుత్వం మీద ఒక మంచి సదుపాయం రావాలంటే ముందు ఇలాంటి ఓవర్ డైలాగులు వేసే వాళ్ళని, బెదిరింపు ధోరణిలో మాట్లాడే వాళ్ళని ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత. కొడాలని కాకుండా మిగతా నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా కొడాలని కానీ అంబటరాంబాబు, పేర్నాని, జోగిరమేశ్వరి అంతా కూడా బెదిరింపు వ్యాఖ్యలు చేయడం. మేము అధికారంలోకి వచ్చేది మేమే, మామూలుగా ఉండదు, ఇంకా ఒక్కొక్కటి మేము అందు చూస్తామని చెప్పి బెదిరించే వ్యాఖ్యలు చేయడం. ఏంటి అధికారంలో రాకపోతే నేను విధంగా చేస్తానంటే ఒకవేళ అధికారంలోకి వస్తే ఏం చేస్తారంటారు? ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉండి నానా అరాజకం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. దాని నుంచి ప్రజలు తేరుకొని ఇంకోసారి ఓటు వేయకూడదని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఇస్తే దాన్ని మనసులో పెట్టుకొని దాని అక్కసును వెళ్ళగక్కే విధంగా మేము అధికారంలోకి వస్తే చంపేస్తాం, మేము అధికారంలో వస్తే పొడి చేస్తామని ఇంకా వాగుతున్నారంటే వాళ్ళ మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కూడా ప్రజలందరూ కూడా చాలా చర్చించుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరం కూడా లోపలేసేసి వాళ్ళు ఇంకొకసారి అలాంటి మాటలు ఎప్పుడు రాకుండా కూడా చూడాలని కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు అధికారంకి వస్తే చేస్తామన్నారు. ఆల్రెడీ ఇప్పుడు మరి వీళ్ళు అధికారంలో ఉండి వీళ్ళని ఎందుకు శిక్షించట్లేదు? చట్టపరంగా శిక్షిస్తున్నాం తప్ప వాళ్ళు ఏదో బెదిరేస్తున్నారని కాదు కదా. చట్టపరంగా ఎవరన్నా నేను కొడతానరా, నిన్ను చంపుతానరా అంటే వదిలేస్తారా? వదలరు కదా. మరి వీళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? ఒక ప్రజాప్రతినిధులుగా ఉండే వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? కాబట్టి కూటమి ప్రభుత్వంలో పెద్దలు కూడా దీన్ని సుమోటాగా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.